వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ కేసు పెట్టి మరోసారి అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఉదయమే పూడి శ్రీహరి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. BNS 35(3) కింద నోటీసులు ఇచ్చి పంపించాలని ఆదేశించడంతో ఆయన రిలీజ్ అయ్యారు. అయితే అంతలోనే కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని కుప్పం పోలీస్ స్టేషన్ నుంచి కొత్తపేటకు తరలిస్తున్నారు. వరుస అక్రమ కేసులతో పూడి శ్రీహరిని వేధిస్తోంది కూటమి ప్రభుత్వం. నోటీసులు ఇచ్చి పంపించేసే కేసులో కూడా అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు పోలీసులు. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో పూడి శ్రీహరిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ నెల 13న కేసు నమోదైంది. ఒకే కేసులో 35(3) నోటీసులు ఇచ్చి పంపించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కుప్పం పోలీస్ స్టేషన్ బయటికే పూడి శ్రీహరికి కొత్తపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి కుప్పం నుంచి అందిస్తారు. మూర్తి, చెప్పండి, ఒకే కేసులో వరుస కేసులు బనాయించి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోలీసులు నడుచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అరుణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడానికి తాజాగా మరో ఉదాహరణగా ఈ యొక్క కేసును చెప్పుకోవచ్చు. పూడి శ్రీహరి పైన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పూడి శ్రీహరి పైన ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి అక్రమ కేసులో యొక్క నోటీసులు ఇచ్చి పంపించి వేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ యొక్క కేసుకు సంబంధించి కుప్పం కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఏదైతే కుప్పం పోలీస్ స్టేషన్లో నోటీసులు ఇచ్చిన తర్వాత వెంటనే ఈ యొక్క గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందినటువంటి పోలీసులు మరొక కేసులో ఆయన్ను అదుపులో తీసుకోవడం జరిగింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఏదైతే మహమ్మద్ నజీర్ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇదే సోషల్ మీడియా కేసుకు సంబంధించి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఈ నెల 13వ తారీఖు నాడు 77/2026 కింద కేసు నమోదైంది. ఒకే సోషల్ మీడియా కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి పంపించి వేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ పలు కేసుల్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడా కూడా ఆదేశాలు పాటించడం లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటానికి ఒక ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి మొదలైనటువంటి యొక్క కక్ష సాధింపు చర్యలు మళ్ళీ గుంటూరు పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. ఇప్పుడు రోడ్డు మార్గం కుప్పంలో పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన రోడ్డు మార్గం గుండా ఇప్పుడు గుంటూరు జిల్లా కొత్తపేటకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి పంపించి వేయాలని చెప్పినప్పటికీ కూడా కక్షపూరితంగా ఈ యొక్క వేధింపులు గురి చేస్తున్నారు. అరుణ, మూర్తి, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి పంపించవచ్చని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. అయినా కూడా పోలీసులు ఈ అక్రమ కేసు బనాయించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాలన్నా కానీ సుప్రీంకోర్టు ఆదేశాలన్నా కానీ ఏమాత్రం లెక్కలేదు. తమకున్నటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించి తాము పాలన చేస్తామంటూ పోలీసుల ద్వారా తప్పుడు కేసుల్లో ఇబ్బందులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే వారి లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓవైపు ఈ సోషల్ మీడియా కేసుకు సంబంధించి 35(3) కింద నోటీసులు సర్వ్ చేసి పంపించి వేయాలంటూ ఒక జూనియర్ అడిషనల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నోటీసులు సర్వ్ చేశారు. అదే కేసుకు సంబంధించి మరొక పోలీస్ స్టేషన్లో గుంటూరు జిల్లా కొత్తపేటలో ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహమ్మద్ నజీర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అదే కేసులో అదే సెక్షన్కు సంబంధించి నోటీసులు సర్వ్ చేసి ఆయన అదుపులో తీసుకోవడం ఏ విధంగా చూడాలంటే ఖచ్చితంగా వీరికి కోర్టులన్నా కానీ కోర్టు ఆదేశాలన్నా కానీ లెక్కలేనితనంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఖచ్చితంగా ఇది నిలబడే కేసు కాకపోయినప్పటికీ కేవలం కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతోనే వారంతా ఇంటెన్షన్తో వెళ్తూ ఉన్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ కేసు పెట్టి మరోసారి అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఉదయమే పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరులో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే కుప్పంలో రిజిస్టర్ చేశారో క్రైము, దాని కంటెంట్స్ని బేస్ చేసుకొని సేమ్ అనదర్ 2 క్రైమ్స్ రిజిస్టర్ చేశారని ఈరోజు కోర్టులో వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఆ విషయంగా కూడా ఇక్కడ కోర్టు వారు ఆయన రిమాండ్ని స్వీకరిస్తూ మళ్ళీ దానిపైన మెరిట్స్ పైన దాన్ని ఆర్డర్ ఇస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
ఆయన షూటీలు కూడా ఈరోజు సబ్మిట్ చేసుకుంటూ కండిషన్ పైన రిలీజ్ అయ్యి ఈరోజు బయట వచ్చి వెళ్ళే సమయంలో గుంటూరు పోలీసు వారు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇంకొక క్రైమ్ కూడా ఉంది అని చెప్పి తెలియపరుస్తూ అతన్ని నోటీసులు సర్వ్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఒకే కంటెంట్స్ పైన ఒకే సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే ఉందో సంబంధం లేని సోషల్ మీడియా పోస్ట్ పైన ఆయన ఇల్లీగల్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బెయిల్ తీసుకొని మళ్ళీ అదే సోషల్ మీడియా పోస్ట్ పైన ఆయన పైన అనదర్ కేసు రిజిస్టర్ చేస్తూ తీసుకెళ్ళడం ఇల్లీగల్ అరెస్ట్గా తీసుకెళ్ళడం జరిగింది. అనేకసార్లు మన హానరబుల్ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, మన హానరబుల్ హైకోర్టు పోలీసు వారికి కానీ కోర్టులకు కూడా ప్రతిసారి సర్క్యులర్లు కూడా పంపించడం జరిగింది. ఈ సోషల్ మీడియా పోస్టుల పైన ఏదైనా కానీ జరిగినప్పుడు వాళ్ళకి 41 నోటీస్ సర్వ్ చేయమని చాలా క్లియర్ కట్గా చెప్పున్నారు. అయినా కానీ ఇది అక్రమంగా దౌర్జన్యంగా ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా సంబంధం లేని వ్యక్తిని ఈ విధంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది కూడా ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారని చెప్పి పబ్లిక్ కూడా ఇది చాలా బాగా అర్థమవుతుందని మేము అనుకుంటున్నాము. ఇది టోటల్గా ఇది ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ విధంగా అతన్ని హరాస్ చేయడం జరుగుతుందని మా ప్రత్యేక నోటీస్ ఇచ్చి పంపించే కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటి సార్? అదే అండి, ఇదంతా ఏమంటే ఇది పార్టీ పరంగా కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తిని అతను ఒక పార్టీకి సన్నిహితంగా ఉన్నాడు అని తెలిసి ఆయన పార్టీలో ఒక యాక్టివిస్ట్గా ఉన్నాడని తెలుసుకొని ఏ విధంగా అతన్ని హరాస్ చేయాలని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వాళ్ళపైన ఇది ఒక రకమైన అటాక్ అని మేము చెప్తున్నాం.